హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ బేసిక్ లింక్ మెకానిజం. బేసిక్ లింక్ మెకానిజంలో మెయిన్గా మనం మిషన్స్లో ఉన్న మెకానిజం మనం చదువుతాం. లేత్ మిషన్ అయినా, లేకపోతే స్లాటర్ మిషన్ అయినా, లేకపోతే ప్లానర్ మిషన్ అయినా, మిషన్స్లో జరిగే మెకానిజంని ఇక్కడ నేర్చుకుంటాం. కానీ అంత డీటెయిల్గా కాదు, ఓన్లీ బేసిక్స్ మాత్రం మనం నేర్చుకుంటాం బేసిక్ లింక్ మెకానిజంలో. ఇక్కడికి వచ్చేసరికి మిషన్ అంటే ఏంటి, మెకానిజం అంటే ఏంటి అనేది తెలియాలి. మిషన్ అంటే వచ్చేసరికి అది మనకి యూస్ఫుల్ వర్క్ ఇచ్చింది, ఓకేనండి. ఆ వర్క్కి ఉపయోగపడేదే మెకానిజం. దీనిలో లింక్స్ అని ఉంటాయి. ఆ లింక్సే రిలేటివ్ మోషన్ ఇచ్చి, అంటే లింక్స్ అంటే ఏం లేదండి, కనెక్టింగ్ రాడ్, క్రాంక్, షాఫ్ట్, ఇవన్నీ లింక్స్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మన మెకానికల్ టర్మ్లో చూసుకుంటే లింక్స్ అంటే అవే, ఇంకేం లేదు. దాని తర్వాత ఈ లింక్స్ అనేది ఎలా ఉంటాయి అంటే, ఈ లింక్స్ షుడ్ బి రెసిస్ట్ బాడీ. లింక్స్ అనేది ఇక్కడ చూడండి, లింక్ ఈజ్ ఏ రిజిడ్ బాడీ పేర్ విచ్ అదర్ పార్ట్ ఆఫ్ ద మిషన్ ఫర్ ఏ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఫోర్స్ అండ్ మోషన్. ఏం లేదండి, దీనిలో మనకి లింకులు అంటే ఇవే: చైను, బెల్ట్లు, రోప్లు, అవన్నీ. చైను, బెల్టు, రోప్లు ఫ్లెక్సిబుల్ లింక్స్. దాని తర్వాత ఈ లింక్స్ అనేది మనకి రెసిస్ట్ బాడీ అయ్యేలాగే లేదు, రిలేటివ్ మోషన్ కూడా ఉండాలి. రెసిస్ట్ బాడీ అవ్వాలి, రిలేటివ్ మోషన్ అవ్వాలి. దాని తర్వాత వచ్చేసరికి లింక్స్లో మూడు రకాలు ఉంటాయి. అవేంటి: రిజిడ్ లింక్, ఫ్లెక్సిబుల్ లింక్, ఫ్లూయిడ్ లింక్. చెప్పాను కదా, రిజిడ్ అంటే మనం కనెక్టింగ్ రాడ్ అనుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ అంటే బెల్టు, చైను, అవన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి, రిజిడ్ లింక్. ఫర్ ఎగ్జాంపుల్, రిజిడ్ లింక్ ఏంటి? ఈ లింక్ అనేది డస్ నాట్ అండర్గో ఎనీ డిఫార్మేషన్ ఏమి జరగదు. కనెక్టింగ్ రాడ్ అనుకో డిఫార్మేషన్ జరగదు, క్రాంక్ పిన్ కూడా డిఫార్మేషన్ జరగదు. తర్వాత ఫ్లెక్సిబుల్ బెల్ట్స్, స్ప్రింగ్స్, ఎక్సెట్రా. చైన్స్ రిజిడ్లో వస్తుంది, ఎందుకంటే దాని డిఫార్మేషన్ ఉండదు కాబట్టి. ఇదిగో డిఫార్మేషన్ ఉండిద్ది దీనికి. దాంతో ఫ్లూయిడ్లో దానిలో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాలిక్ ప్రెజర్ యాడ్స్ ఆన్ ఏ లింక్. అలాగా కన్స్టెయిన్ మోషన్ అంటే ఒక మోషన్ అంటే ఏంటి, ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్ళడం. దాని తర్వాత ఇది ఒక డైరెక్షన్ వెళ్ళింది అనుకో, కాన్స్టెయిన్ మోషన్ అంటారు. దీనిలో 3 రకాలు: కంప్లీట్ కాన్స్టెయిన్ మోషన్, సక్సెస్ఫుల్లీ కాన్స్టెయిన్ మోషన్, ఇన్కంప్లీట్లీ కాన్స్టెయిన్ మోషన్. ఈ 3 మార్క్స్ చాలా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, రెక్టాంగులర్ బార్ ఇన్ ఏ హోల్. ఇక్కడ రెక్టాంగులర్ బార్ ఉంది చూసారా, అంటే ఈ లింక్స్ అనేవి ఓన్ లింక్స్తో, అంటే ఒక్క డైరెక్షన్ కన్నా ఇంకో డైరెక్షన్ వెళ్ళలేదు. దాన్ని కంప్లీట్ కాన్స్టెయిన్ మోషన్ అంటారు, ఓన్ లింక్స్. దాని తర్వాత సక్సెస్ఫుల్లీ ఆర్ పార్షియల్లీ కాన్స్టెయిన్ మోషన్. ఏ ఫుట్ స్టెప్ బేరింగ్ ఒకటి, రోలర్ ఆఫ్ ఏ వర్టికల్ షాఫ్ట్ ఒకటి. ఇక్కడ ఏంటంటాం, ఇక్కడ వన్ ఇన్ విచ్ ద కన్స్టెయిన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్. అది కన్స్టెయిన్ మోషన్ ఒక డైరెక్షనే, కానీ నాట్ కంప్లీటెడ్ ఆన్ ఇట్స్ ఓన్ లింక్స్తో నాట్ కంప్లీటెడ్ అవుతే సక్సెస్ఫుల్లీ కన్స్టెయిన్ మోషన్ అండ్ పార్షియల్లీ కన్స్టెయిన్ మోషన్ అంటారు, ఓకేనండి. దాని తర్వాత వచ్చేసరికి ఇదిగోండి ఫిగర్, ఇది ఫుట్ స్టెప్ బేరింగ్, ఇదేమో షాఫ్ట్, ఇది లోడ్ పడుతుంది. తర్వాత ఇన్కంప్లీట్ కన్స్టెయిన్ మోషన్ అంటే ఈ మోషన్లో 2 లింక్స్ కన్నా ఎక్కువగా డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో చాలా డైరెక్షన్ ఉంది. ఇక్కడ చూడండి, ఇన్కంప్లీట్ కన్స్టెయిన్ మోషన్కి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది స్లైడ్ అవుతుంది, ఇది రోల్ అవుతుంది. దాని తర్వాత టోనింగ్ పేరు, ఇది స్లైడింగ్ పేరు. అంటే పేర్స్ ఉంటాయి దీనిలో, అవి కూడా నేను చెప్తాను కదా. కైనమాటిక్ పేర్స్ అంటే 2 జాయింట్స్ ఆఫ్ ఏ జాయింట్ బిట్వీన్ 2 లింక్స్. అంటే 2 లింక్స్ మధ్యన జాయిన్ చేస్తే దాన్ని కైనమాటిక్ పేర్ అంటారు. కైనమాటిక్ ప్లేయర్లో స్లైడింగ్ ప్లేయరు,
స్లైడింగ్ పేర్ ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ హెడ్ గేజెస్, సర్ఫేస్ ఆఫ్ ద పిస్టన్ అండ్ ద సిలిండర్ అదొకటి. దాని తర్వాత టర్నింగ్ పేర్కి వచ్చేసి క్రాంకు, ఇక కనెక్టింగ్ రాడ్ టోన్ అవుతుంది కదా, దానికి టోనింగ్ పేర్ అంటారు అంతే. తర్వాత రోలింగ్ పేర్, రోలింగ్స్ అంటే రోల్ అవుతుంది, ఆ పేర్స్ అనేవి రోల్ అవుతాయి. అంటే బాల్ బేరింగ్స్ ఉన్నాయి చూసారా, ఆ బాల్ బేరింగ్స్ రోల్ అవుతాయి కదా, అదొక పేర్. తర్వాత స్క్రూ పేర్ అంటే స్క్రూను దాంతో నట్టు స్క్రూ ఉంటుంది, నట్టు స్క్రూ అదొక పేరు. అంటే మనం మిషన్ను స్క్రూతో మనం నట్టు స్క్రూ మన మిషన్లో ఉంటాయి కదా అలాగా. ఈరోజు స్పిరికల్ పేర్స్, దానికో షాకెట్ జాయింట్స్ లాగా ఉంటాయి దానికి, అదొక పేర్స్. ఇవన్నీ పేర్స్ అనమాట. మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది స్లైడింగ్ పేరు, రోలింగ్ పేరు, టర్నింగ్ పేరు అవే. ఇంకా లోవర్ పేరు, హయ్యర్ పేరు, ఇప్పుడు మనం దానిలోనే ఉంటున్నాం. అసలు లోవర్ పేర్ అంటే ఏంటి, హయ్యర్ పేర్ అంటే ఏంటి? లోవర్ పేర్ ఈజ్ వన్ విచ్ ద ట్రాన్స్ఫర్ ద సర్ఫేస్ కాంటాక్ట్ బిట్వీన్ ద టూ లింక్స్ వైల్ ఇన్ మోషన్. ఇక్కడ ఏమంటున్నారు, లోవర్ పేర్ అనేది వన్ విచ్ ట్రాన్స్ఫర్ ద కాంటాక్ట్ అవుతుంది అంటే చేసేది లోవర్ పేర్. ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ పేర్ ఫర్ ఎగ్జాంపుల్ కనెక్టింగ్ విత్ ఏ కనెక్టింగ్ రాడ్ అండ్ షాఫ్ట్ రివాల్వ్ ఇన్ ఏ బేరింగ్స్. దాని స్టీరింగ్ గేర్. తర్వాత హైయర్ పేర్ గురించి చెప్తున్నారు. ఇక్కడ కాంటాక్ట్ అనేది పాయింట్ కాంటాక్ట్ ఉండిద్ది అనమాట, పాయింట్ కాంటాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్యామ్ అండ్ రోలర్ ఫోలర్స్, బెల్ట్స్, తర్వాత రూప్స్, తర్వాత చైన్ డివైజెస్, డ్రైవ్, బాల్ అండ్ రోలర్ బేరింగ్స్. కాంటాక్ట్ సర్ఫేస్ ఆఫ్ ఏ పేర్ ఆఫ్ మీనింగ్ గేర్ టీత్, అంటే గేర్ టీత్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవి ఓన్లీ కాంటాక్ట్ ఇస్తే చాలు, ఓకేనా. లోవర్ పేర్ అంటే ఏంటి, కాంటాక్ట్ ఉండాలి, ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటే చాలు హైయర్ పేర్. ఓకే, మనం కైనమాటిక్ చైన్ అంటే ఏం లేదండి. కైనమాటిక్ చైన్ అనేది అసెంబ్లీ చేయొచ్చు. ఎలా అసెంబ్లీ చేయాలి, ద రిలేటివ్ మోషన్ అనేది మోషన్తో ఎలా అసెంబ్లీ చేయాలి, దానికి ఫార్ములా L=2p-4, ఓకేనండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, కైనమాటిక్ చైన్ ABC అలా ఉంది కదా, ఇదేమో నాన్ కన్స్టైన్, ఇది కన్స్టైన్ మోషన్, ఇది నాన్ కన్స్టైన్ మోషన్, ఇది కూడా నాన్ కన్స్టైన్ మోషనే. కాబట్టి మనం కైనమాటిక్ చైన్ ఎలాగంటే లింక్స్ అనేవి చాలా ఉన్నప్పుడు అది కన్స్టైన్ నాన్ కన్స్టైన్ చెప్పాలి. కాబట్టి దాని తర్వాత స్ట్రెచ్చర్ అంటే ఏంటి, మెకానిజం అంటే ఏంటి అనేది మీకు తెలియాలి. స్ట్రెచ్చర్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ లింక్స్ ఇన్ విచ్ ద నో రిలేటివ్ మోషన్ ఎగ్జిస్ట్ ఈస్ కాల్డ్ స్ట్రెచ్చర్ ఆర్ లాక్డ్ చైన్ అంటారు, అంతే కదండి. దీని ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ ఫ్రేమ్, ఓకేనండి. దాని తర్వాత మెకానిజం అనేది ఏం లేదు, లింక్స్ అనేది రిలేటివ్ మోషన్లో ఉంటుంది, కైనమాటిక్ చైన్ అంటారు. ఒక లింక్ అనేది ఫిక్స్డ్ అండ్ అనదర్ లింక్ ఈజ్ కన్స్టైన్, దాన్ని మెకానిజం అంటారు. ఆ మెకానిజం ఏం చేస్తుంది, మనకి మిషన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ మిషన్ ఏం చేస్తుంది, యూస్ఫుల్ వర్క్ వస్తుంది మన దగ్గరికి. ఇక్కడ మిషన్కి మెకానిజంకి తేడా ఏంటంటే, మిషన్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ లింక్స్ విత్ ద కన్స్టైన్ మోషన్ ఫర్ డూయింగ్ యూస్ఫుల్ థింగ్స్, ఓకేనా. ఇక్కడేమో ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎ లింక్ విత్ వన్ లింక్ ఈజ్ ఫిక్స్, అనదర్ వన్ ఈజ్ కన్స్టైన్ మోషన్. చాలా బిజీ. ఇక్కడేమో మనం మిషన్ యూస్ఫుల్ వర్క్ ఇచ్చిద్ది, ఇదేమో ఆ మిషన్ యూస్ఫుల్ వర్క్ ఇవ్వడానికి అయ్యే మెకానిజం అన్నమాట. ఇక్కడ ప్రైమరీ ఫంక్షన్ అనేది మిషన్ ఈజ్ మోడిఫై ఎనర్జీ అండ్ డస్ యూస్ఫుల్ వర్క్. ఇక్కడ ప్రైమరీ ఫంక్షన్ ఏంటి, మోడిఫై ద ఎనర్జీ అనేది మనకి ఇచ్చిద్ది, అంటే మనకి యూస్ఫుల్ వర్క్ వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇవ్వడానికి అది ప్రైమరీ వర్క్, అంటే ఇవ్వడానికి మనకి
ట్రాన్స్మిట్ చేసిద్ది మోషన్ని. అది దీనికి దానికి తేడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిషన్స్ అంటే స్టీమ్ ఇంజను, షేపరు, స్క్రూ జాకు. ఇక్కడికి వచ్చేసరికి స్ప్రింగ్ టాయ్స్ ఉంటుంది, వాచెస్, ఇండికేటర్ అటాచ్మెంట్ టు ఏ స్టీమ్ ఇంజను, అవన్నీ ఇక్కడికి వచ్చేసరికి. ఇంకా చాలు, ఈ 3 మార్కులు కాబట్టి 3 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. మనకి ఇక్కడికి వచ్చేసరికి 4 బార్ చైన్లో చూడండి, ఫ్లేమ్, ఏ ఏమో క్రాంకు, బి ఏమో కప్లర్ అంటే కనెక్టింగ్ రాడ్, సి ఏమో లెవరు, డి ఏమో ఫ్లేము. ఓకేనండి. దీంట్లోనే ఈ 4 బార్ మెకానిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నేర్చుకుంటే చాలు. ఎందుకంటే ఏలో ఒక మెకానిజం, బిలో ఒక మెకానిజం, సిలో ఒక మెకానిజం, డిలో ఒక మెకానిజం. అసలు ఏవే లింకులు మనం ఫిక్స్ చేస్తే ఏ మెకానిజం వచ్చిద్దో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. 4 బార్ చైన్ చూసాం కదండి. ఏ ఫిక్స్ అయిందనుకోండి, డబల్ క్రాంక్ మెకానిజం. ఈ డబల్ క్రాంక్ మెకానిజం అనే మెకానిజం డెవలప్ అయ్యింది ఏ ఫిక్స్ అవుతే. ఏ అంటే ఏంటండి, క్రాంక్ ఫిక్స్ అవుతే డబల్ క్రాంక్ మెకానిజం ఫిక్స్. ఎందుకని, క్రాంక్ కనెక్టింగ్ రాడ్ కూడా రివల్యూషన్ అవుతుంది. ఓకేనా, కంప్లీట్ రివల్యూషన్ అవుతాయి. దాని తర్వాత బి ఫిక్స్ అవుతాయి. బి ఫిక్స్ అవుతే సెకండ్ లివర్ క్రాంక్ మెకానిజం అనేది డెవలప్ అయింది. ఎందుకు, ఏ అనేది క్రాంక్ రొటేట్ అవుతుంది. దాని తర్వాత సి అనేది లివరు, అది ఆక్సిలేట్ అయింది. ఓకేనండి. దాని తర్వాత సి ఫిక్స్ అవుతే డబల్ లివర్ మెకానిజం అనేది ప్రొడ్యూస్ అయ్యింది. ఎందుకని, లింక్ బి కనెక్టింగ్ రాడ్. దాని తర్వాత డి ఫ్లేమ్. ఆ రెండు యాక్సలేట్ అవుతాయి, అంటే టు అండ్ ఫ్రో మోషన్లో ఉంటుంది. ఓకేనండి. ఈ మెకానిజంలో ఇక్కడ కపుల్డ్ వీల్ ఆఫ్ లోకోమోటివ్ అనే డబల్ క్రాంక్ మెకానిజం ఉంటుంది. బీమ్ ఇంజన్ క్రాంక్ లివర్ మెకానిజం అంటారు. దాని తర్వాత డబల్ లివర్ మెకానిజం 3 ఉన్నాయండి. ఒకటి వాట్ మెకానిజం, ఇంకోటి పెంటోగ్రాఫ్, ఇంకోటి స్టీర్ గేర్ మెకానిజం. అసలు ఎలా ఫంక్షన్ అయిందో చూపిస్తా. కపుల్ వీల్ ఆఫ్ లోకోమోటివ్. ఇక్కడ డి అనేది ఫిక్స్ అయింది. డి ఫిక్స్ అయిందంటే ఫ్లేమ్ ఫిక్స్ అవుతే ఏ అనేది ఏంటి క్రాంక్, సి అనేది ఏంటి లివరు. ఆ రెండు అనేది రివల్యూట్ అవుతుంది, కంప్లీట్ రివల్యూషన్ అవుతుంది. దాని కపుల్ వీల్ ఆఫ్ లోకోమోటివ్. ఇది ఏ మెకానిజం, లివర్ క్రాంక్ మెకానిజం అంటారు. ఏమంటారు, లివర్ క్రాంక్. ఎందుకంటే రెండు కంప్లీట్ రివల్యూషన్ అవుతుంది కాబట్టి లివర్ క్రాంక్ మెకానిజం అంటారు. సెకండ్ వచ్చేసరికి బీమ్ ఇంజన్. ఈ బీమ్ ఇంజన్ కూడా లివర్ క్రాంక్ మెకానిజం అండి. ఈ మెకానిజం ఎందుకని, ఇదేమో క్రాంక్, ఇదేమో సిలిండర్, దీనిలో పిస్టన్ ఉంది కదండి, ఇది కనెక్టింగ్ రాడ్, డి అనేది ఫ్లేమ్. ఓకేనండి. ఆ ఫ్లేమ్ అనేది కనెక్ట్ అవుతే క్రాంక్ అనేది ఇలాగా రివల్యూట్ అవుతుంది. క్రాంక్ అనేది ఇలా రివల్యూషన్ అవుతుంది, ఇది స్లైడింగ్ అవుతుంది అటు ఇటు. దాన్ని అప్లికేషన్ ఆఫ్ లివర్ క్రాంక్ మెకానిజం అనమాట బీమ్ ఇంజన్, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వాట్ మెకానిజంకి వెళ్దాం. ఇది వచ్చేసరికి జెడ్ షేప్లో ఉండేది ఈ మెకానిజం. దీన్ని డబల్ లివర్ మెకానిజం అంటారు. ఎందుకంటే ఏబి అనేది లివరు, తర్వాత సిడి అనేది లివరు. ఈ లివర్కి ఒక కనెక్టింగ్ రాడ్ ఫిక్స్ చేసిందండి.
ఈ మెకానిజంలో ఈ లివర్ ఆక్సిడేట్ అయ్యింది, ఈ కనెక్టింగ్ రాడ్ అనేది కూడా ఆక్సిడేట్ అయింది. అప్పుడు ఇది 2 లివర్లు ఫిక్స్ అయి ఉన్నప్పుడు ఈ 2 లివర్లు ఆక్సిడేట్ అవుతుంది, ఇంకా అన్నీ స్టడీ పొజిషన్లో ఉంటాయి. కాబట్టి దీన్ని డబల్ లివర్ మెకానిజం అంటారు. ఓకేనండి. ఒక మెకానిజంలో ఒక్కొక్కటి కనెక్ట్ అయి ఉంటుంది అంతే. ఇది పెంటాగ్రాఫ్ అండి. ఈ పెంటాగ్రాఫ్ పారాగ్రామ్ లాగా మెకానిజం ఉండిద్ది. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మెయిన్గా ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది కాపీయింగ్ డివైస్ అండి. ఈ కాపీయింగ్ డివైస్ దీనిలో అప్లికేషన్ ఏంటి, డబల్ లివర్ మెకానిజం. దీనిలో కూడా పెంటాగ్రాఫ్లో కూడా డబల్ లివర్ మెకానిజం అనే మెకానిజం యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం డ్రాయింగ్ గీస్తాం కదండి, ఆ డ్రాయింగ్ ఒక షీట్లో గీసింది పర్ఫెక్ట్గా, ఇది పర్ఫెక్ట్గా ఇంకో షీట్లో అంతే డైమెన్షన్తో గీసేసింది. కాబట్టి దీన్ని కాపీయింగ్ డివైస్ అంటారు. ఇది ఎక్కువగా యూస్ అవుతుంది. ఎక్కడ యూజ్ అవుతుంది అంటే డ్రాయింగ్ ఆఫీసెస్లో యూజ్ అయ్యిద్ది. మ్యాప్స్ అయినా ఎన్లార్జ్ చేయడమైనా, స్కేల్ తగ్గాలన్నా మనం సెట్టింగ్ చేసుకుని మనం చేయొచ్చు. దాంతో స్టీరింగ్ గేర్ మెకానిజం అంటే మనం రాలి ఉండేది కదండి, మనం క్రాస్గా వంకరగా రోడ్లు ఉంటాయి. అప్పుడు ఫస్ట్ ముందర ఇలా టోన్ అవుతుందండి. ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు వెనకాల టైరు అదే మోషన్లో వెళ్తుంది. దానికి ఒక యాంగిల్లో తీసుకుంటుంది అన్నమాట. దాన్ని స్టీరింగ్ గేర్ మెకానిజం అంటారు. స్లైడ్ క్రాంక్ మెకానిజం అంటే ఏంటంటే ఇక్కడ డి అంటే ఫ్లేమ్ ఫిక్స్ అయి ఉండదు, బి అంటే కనెక్టింగ్ రాడ్ కదా, ఇది ఏ అంటే క్రాంక్. పిస్టన్లో ఉంది కదా పిస్టన్, ఈ పిస్టన్ ఇదొక లింకు. ఈ స్లైడ్ క్రాంక్ మెకానిజంకి 3 లింక్స్ ఉంటాయి. ఒక లింక్ ఏమో స్లైడింగ్ ప్లేట్, ఇంకో లింక్ ఏమో టోనింగ్ ప్లేట్, ఓకేనా, ఇంకో లింక్ ఏమో రిజిట్ లింక్ అనే 3 లింక్స్ ఉంటాయి. ఓకేనండి. క్విక్ రిటర్న్ మెకానిజం స్టార్ట్ చేస్తున్నాం మనం. క్విక్ రిటర్న్ మెకానిజం అంటే ఇది మెయిన్గా దేనిలో యూజ్ అవుతాయంటే షాపర్లో, స్లాటర్లో ఈ ర్యామ్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ ర్యామ్ ఎలాగా కనెక్ట్ అయి ఉండిద్ది అనేది చూద్దాం. ఫస్ట్ చూడండి, ఏ ఉంది కదా, ఏ అంటే ఏంటి, క్రాంక్ అనేది ఫిక్స్డ్గా ఉండిద్ది. ఓకే, సారీ ఇక్కడ ఫిక్స్డ్ లింక్ అన్నమాట. ఏ అంటే ఫిక్స్డ్ లింక్ అంటే ఫ్లేమ్ అన్నట్టు. దాని తర్వాత ఇక్కడ బి అంటే క్రాంక్, సి అంటే స్లాటర్ లివర్. దాంతో స్లాటర్ లివర్ ఇది ఇక్కడ ఉంది, స్లాటర్ లివరు. ఇదేమో స్లైడ్ అంటే స్లాటర్ లివరు అనేది అంటే మనకి లివర్కి స్లాట్ ఉందనుకో, దాన్ని స్లాటర్ లివర్ అంటారు. ఆ స్లాట్లో ఈ స్లైడర్ అనేది పెడతారు. స్లైడర్ పెడితే ఏమవుతుంది అనేది మనం చూద్దాం. ఇదిగోనండి, ఈ పెద్ద సర్కిల్ కనబడుతుందా, అది బుల్ గేర్. ఇది చూసారా, పినియన్ అన్నారు, ఇది బుల్ గేర్. ఇది గేరు, ఇది బుల్ గేరు. ఇది లివర్, కనెక్టింగ్ రాడ్. ఇక్కడ ర్యామ్ కనెక్ట్ అయి ఉంది. మనం ఎప్పుడైతే మోటార్ ఆన్ చేస్తామో ఇదేం చేసిద్దంటే రొటేటరీ మోషన్ని త్రూ అండ్ ఫ్లో మోషన్లో మార్చిద్ది. అంటే ఇక్కడ స్లాటర్లో ఎలా ఉండిద్ది, పైకి కిందకి వస్తుంది. అప్పుడు మనం స్లాట్లు, ఇప్పుడు మనం కీవేస్ అయినా గ్రోసెస్ అయినా మనం దానిలో చేసుకుంటాం అన్నమాట. గేట్స్ అయినా దానిలో చేసుకుంటాం. కాబట్టి ఈ మెకానిజం అనేది క్విక్ రిటర్న్ మెకానిజం అనేది మెయిన్గా మనం స్లాటర్లో అయినా చూస్తాం, ప్లానర్లో అయినా చూస్తాం. షేపర్ మిషన్ ఇలా ఉండిద్దండి.
నేను స్లాటర్ అన్నా కదా, స్లాటర్ కూడా ఇలా ఉండిద్ది, కానీ మనకి వేరేలాగా ఉండిద్ది కిందకి. ఇది వచ్చేసరికి టు అండ్ ఫ్లో హార్జెంటల్గా వెళ్తుంది. ఓకేనండి, హార్జెంటల్గా త్రూ అండ్ ఫ్లోగా వెళ్తుంది అనమాట. ఫస్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు పీస్ ఉండిద్ది కదా టేబుల్ మీద, ఆ పీస్ అనేది కట్ చేసుకుంటే వెళ్తుంది. ఓకేనండి, అదొక స్ట్రోక్. దాంతో రివర్స్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇది ఇక్కడ క్యాప్లర్ బాక్స్ అని ఉండిద్ది, ఆ క్యాప్లర్ బాక్స్ అనేది కంట్రోల్ చేసిద్ది అనమాట. వెనక్కి వచ్చేటప్పుడు అంటే బ్యాక్వర్డ్ ఫోర్స్ వచ్చేటప్పుడు, బ్యాక్వర్డ్ స్ట్రోక్ వచ్చేటప్పుడు ఆ యొక్క టూల్ అనేది లిఫ్ట్ అయ్యి కట్ చేయకోకుండా వెళ్ళిద్ది. ఇక్కడ మెకానిజం వాడేదే క్రాంక్, మనం క్విక్ రిటర్న్ మెకానిజం అన్నాం కదా, ఆ క్విక్ రిటర్న్ మెకానిజం అనేది ఇక్కడ వాడతారనమాట. మెయిన్గా చూడాలంటే ఇదిగోండి, ఇదేమో లైన్ డయాగ్రాము, ఇదేమో ఒరిజినల్ డయాగ్రామ్. ఇదేమో లైన్ డయాగ్రామ్ అండి, ఇదేమో ఒరిజినల్ డయాగ్రామ్. స్లాటింగ్ మిషన్ అనేది ఇలా ఉండిద్ది. ఒరిజినల్ డయాగ్రామ్ వచ్చేసరికి ఇది. స్లాటింగ్ అంటే పర్టికులర్గా త్రూ అండ్ ఫ్లో వస్తుంది. ఇదిగోండి, త్రూ అండ్ ఫ్లో పర్టికులర్గా ఇలా అదే టూల్ ఇక్కడ ఫిక్స్ అయి ఉండిద్ది. ఆ ఫిక్స్ అయిన టూల్ ఇక్కడ వర్క్ పీస్ ఫిక్స్ అయి ఉండిద్ది. మనం ఏదన్నా కీవేస్ కావాలంటే కీవేస్, గ్రోసెస్ కావాలంటే గ్రోసెస్, గేట్స్ కావాలంటే గేట్స్ మనం చేసుకోవచ్చు ఈ మిషన్ మీద. ఈ మెకానిజం విత్ మెకానిజంలో ఇవన్నీ ఎందుకు చూపించానంటే మీకు ఐడియా కోసం చూపించాను. ఇక్కడ ఇదిగోనండి, ఇప్పుడు ఆ స్లాటర్ అనేది వీరికి వచ్చినప్పుడు రిటర్నింగ్ స్ట్రోక్ ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది, సర్కిల్ కనబడుతుంది కదా. ఈ స్లాటర్ లివర్ అనేది మనం మోటార్ ఆన్ చేసినప్పుడు క్రాంక్ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ స్లాటర్ కూడా దాంతోపాటు తిరుగుతూ ఉందన్నమాట. అది ఒక హాఫ్ రెవల్యూషన్ చేసినప్పుడు, ఇప్పుడు ఆ కట్టర్ ఉందని చెప్పాను కదా, ఫార్వర్డ్ స్ట్రోక్ అని, ఫార్వర్డ్ స్ట్రోక్ అవుతుంది. దాంతో ఇంకో హాఫ్ రెవల్యూషన్ చేసినప్పుడు రిటర్న్ స్ట్రోక్ అయింది. ఫార్వర్డ్ స్ట్రోక్, రిటర్న్ స్ట్రోక్, ఫార్వర్డ్ స్ట్రోక్, రిటర్న్ స్ట్రోక్ అనేది ఈ మెకానిజంలో చాలా క్విక్గా అయిపోతుంది. అంటే వర్క్ పీస్ అనేది తొందరగా కట్ అయిపోతుంది. ఓకేనండి.